పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎఫెక్టే పడుతున్నారు 2024 ఎన్నికలకు. పూర్తిగా పిఠాపురం మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అక్కడే ఉంటారు, అక్కడే తింటారు, అక్కడే పడుకుంటారు. ఇంకా ఈ 2 నెలల పాటు పిఠాపురం వదిలి వచ్చే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. పిఠాపురం సమస్యల మీద ఆయన ఇప్పటికే ఒక అధ్యయనం కూడా చేశారట. పిఠాపురం ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వాలి అనేది. రేపొద్దున జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వస్తే పిఠాపురం మీద ఆయన ప్రత్యేక కాన్సన్ట్రేషన్ పెట్టడంతో పాటు పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థికి కూడా ఆయన పూర్తిగా ఎటువంటి ప్రణాళిక రూపొందించుకున్నారు అనేది కూడా ఇప్పుడు ప్రజల ముందు పెట్టడం. ప్రతి మండలంలో కూడా ప్రతి మండలానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రతి మండలం మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. పిఠాపురంలోని ప్రతి మండలంతోనూ పాటు ప్రతి గ్రామంలో కూడా గ్రామానికి కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, ఆయన పోటీకి సంబంధించి, ఆయన గెలుపుకు సంబంధించి ప్రతి ఒక్కరూ కృషి చేసే విధంగా కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించిన మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం. ఆ సూపర్ 6 పథకాలతో పాటు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి అన్న ఇదే ఒక కీలకం అవుతుంది. ఇక్కడి నుంచే ఆయన తొలి ప్రస్థానం, తొలి అడుగు మొదలవుతుంది. ఆయన గెలుపుతోనే అది సాధ్యమవుతుంది, ఆరంభం అవుతుంది. ఇప్పుడు అదే విషయాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్ళిపోతున్నారు. అందుకే లాస్ట్ టైం భీమవరం మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం వల్లే ఆయన ఓటమి పాలయ్యారని, అటువంటి తప్పు మళ్ళీ ఇక్కడ రిపీట్ కాకుండా పూర్తి కాన్సన్ట్రేషను ఆయన పిఠాపురం మీద పెడుతున్నారు. రేపటి నుంచి ఆయన అక్కడి నుంచి ప్రచారం కూడా ప్రారంభిస్తున్నారు.